ఇక ఇవాల్టి టాప్ స్టోరీ 1లోకి వస్తే ఫత్వా జారీ చేసిన నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ లో ప్రొఫైల్ గా ఉండాలని భావిస్తుంటే సడన్ గా విశ్వ హిందూ పరిషత్ ఈ ఇష్యూలో ఎంట్రీ ఇచ్చింది. అవమానాలు పడుతూ రెహమాన్ అక్కడ ఉండొద్దని, మళ్ళీ హిందూ మతంలోకి ఘర్ వాపసీ చేయాలని విహెచ్పి పిలుపునిచ్చింది. విహెచ్పి సలహాలను ఎవరడిగారని, రెహమాన్ను అతని మానాన వదిలేయాలని మరోవైపు ఆల్ ఇండియా షియా ముస్లిం పర్సనల్ బోర్డు ఎదురుదాడికి దిగింది. ఏఆర్ రెహమాన్ పేరు వినగానే మ్యూజికల్ హిట్స్ గుర్తొచ్చి థ్రిల్లింగ్ గా ఉంటుంది. 25 ఏళ్లుగా అనేక మ్యూజికల్ హిట్స్ అందించిన సినీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. రోజాతో మొదలై అనేక సినిమాలకిచ్చిన ట్యూన్లతో రెహమాన్ ఎంతో పాపులర్ అయ్యాడు. ఇంగ్లీషు సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్ కు రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు కూడా. ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన ఏఆర్ రెహమాన్ సేవలను ఇరానీ ప్రొడ్యూసర్ మాజిద్ మజీదీ తీసుకున్నాడు. మహమ్మద్ ప్రవక్త ఇతివృత్తంతో నిర్మించిన మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమాకు రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. అయితే ముంబైకి చెందిన రజా అకాడమీ అనే సున్నీ ముస్లిం సంస్థ ప్రవక్తను ఫిజికల్ గా చూపారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత నిర్మాత మజీదీకి ఫత్వా జారీ చేసిన ఈ సంస్థ తర్వాత ఏఆర్ రెహమాన్ కు ఫత్వా జారీ చేసింది. అయితే ఒకప్పుడు సూఫీ ఇస్లాం మతం స్వీకరించిన ఏఎస్ దిలీప్ కుమార్ తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నారు. సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలను ద్రోహించారు. తాజా ఫత్వాల నేపథ్యంలో ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అవమానాలు పడుతూ అక్కడే ఉండొద్దని, ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా హిందూ మతంలోకి మళ్లీ రావాలని విహెచ్పి సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ పిలుపునిచ్చారు. అయితే విహెచ్పి వైఖరికి ఆల్ ఇండియా షియా ముస్లిం పర్సనల్ లా బోర్డు గరగరమైంది. ఓవైపు రెహమాన్కు ఫత్వా ఇచ్చేందుకు సున్నీ సంస్థ రజా అకాడమీ ఎవరిని ప్రశ్నించింది, మరోవైపు ఈ ఇష్యూలో విశ్వ హిందూ పరిషత్ సలహాను ఎవరడిగారు, విహెచ్పి జోక్యాన్ని ఎవరు కోరలేదని, తమ హద్దుల్లో ఉండాలని ముస్లిం లా బోర్డు కోరింది. ఈ మొత్తం ఇష్యూలో ఏఆర్ రెహమాన్ ఇంకా పెదవి విప్పలేదు, లో ప్రొఫైల్లోనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ఏఆర్ రెహమాన్ ఫేస్బుక్ పై తన వివరణ ఇచ్చారు. అండ్ ప్రస్తుతం ఇదే అంశంపై చర్చించడానికి సాక్షి స్టూడియోస్కి శశిధర్ గారు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉన్నారు. అలాగే నమస్కారం అండి. అలాగే జన విజ్ఞాన వేదిక పూర్వ అధ్యక్షులు, న్యాయవాది సిఎల్ఎన్ గాంధీ గారు కూడా సాక్షి స్టూడియో డిస్కషన్లో పాల్గొనబోతున్నారు. వెల్కమ్ సార్, నమస్కారం. అండ్ చర్చ కొనసాగించే ముందు చిన్న విరామం తర్వాత విల్ బి బ్యాక్, స్టే ట్యూన్డ్. బ్యాక్. ఇవాళ టాప్ స్టోరీ 1, ఏఆర్ రెహమాన్ పై ఫత్వా జారీ అయిన తర్వాత అక్కడే ఇన్ని మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం ఏంటని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బొట్టు పెట్టి మళ్ళీ తిరిగి ఘర్ వాపసి అంటూ ఆహ్వానిస్తోంది. ఇది సమంజసమా కాదా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం? ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్కి లేని బాధ విశ్వ హిందూ పరిషత్కి ఎందుకు? ఈ అంశంపై మాట్లాడుతున్నాం మనం. ప్రస్తుతం సిఎల్ఎన్ గాంధీ గారు ఉన్నారు, జన విజ్ఞాన వేదిక తరఫున న్యాయవాది. అలాగే శశిధర్ గారు, విశ్వ హిందూ పరిషత్ తరఫున. మొట్టమొదటి చెప్పండి, అసలు మీ ఉద్దేశం ఏంటి ఆయన వాపసు పిలవడంలో? ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఒక విషయం స్పష్టత రావాలి. మత మార్పిడి ఏంది, గర్వాపసి ఏంది? ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను మీకు వివరిస్తా. ఇవాళ ఇంటి ముందర సంతోషంగా ఆడుకుంటున్నటువంటి పిల్లగాన్ని చాక్లెట్లు చూపెట్టి ఆశ పెట్టో భయపెట్టో వాని అవసరం కోసమో ఎత్తుకొని పోవడం ఏదైతుందో అది మత మార్పిడి. ఎక్కడైతే పిల్లగాడు పోయేసేసి అక్కడ ఏడుపులో ఉన్నాడు, అక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ తలడిల్లుతున్నప్పుడు ఒక తల్లిగా సొంత గూటికి ఆహ్వానించడం ఏదైతే ఉందో, అక్కడ బాధపడుతున్నటువంటి వాళ్ళను సొంత గూటికి ఆహ్వానించడం ఏదైతే ఉన్నదో ఇది గర్వాపసి. కాబట్టి ఇవాళ హిందూ ధర్మంలో కూడా ఒక నిమిషం అండి, దేవల స్మృతి అనేది ఉంది. దేవల స్మృతిలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఎక్కడైతే భయం కారణంగా కానీ, ప్రలోభాల కారణంగా కానీ, అవసరాల కారణంగా కానీ ఈ ధర్మాన్ని వీడిపోయినటువంటి వాళ్ళను మళ్ళీ అక్కడ స్వేచ్ఛ లేదనుకున్నప్పుడు, అక్కడ సంతోషం లేకున్నప్పుడు, అక్కడ పరమార్థంగా జీవించలేదనుకున్నప్పుడు సొంత గూటికి తీసుకురండి అని చెప్పి దేవల స్మృతి స్పష్టంగా చెప్తున్నది. ఈ రోజు విశ్వ హిందూ స్వప్న గారు రెండు విషయాలు నేను చెప్పినప్పుడు, ఇవాళ విశ్వ హిందూ పరిషత్ గర్వాపసి మొట్టమొదటిసారిగా చేయట్లేదు. ఇవాళ ఛత్రపతి శివాజీ, నేతాజీ ఫాల్కర్ను ఈరోజు గర్వాపసి చేసి ఈ ధర్మాన్ని రక్షించడం కోసం తిరిగి గర్వాపసి చేసి తన కూతురును తన కొడుకు ఇచ్చి చేసినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా మనం చూస్తాం బుక్కరాయలు, హరిహర దేవరాయలు, వాళ్ళు ఇస్లాం దాడుల కారణంగా వాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పుడు విద్యారణ్య సరస్వతి హంపి పీఠాధిపతి తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చి, ఈ రోజు మనం ఎక్కడో కాదు, రజాకార్ల దాడిలో పండిత్ నరేంద్రజీ విగ్రహం ఆంధ్ర బ్యాంక్ దగ్గర చూస్తాం. రజాకార్ల దండయాత్ర కారణంగా మతం మారి అక్కడ స్వేచ్ఛ లేదనుకున్నటువంటి వాళ్ళను పండిత్ నరేంద్రజీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇవాళ ఏఆర్ రెహమాన్ విషయము ఇవాళ మేము అడుగుతున్నామండి. ఒక సంగీతానికి, ఒక ఇరానియన్ ఫిలింకు అక్కడ షియా నేపథ్యం ఉన్నటువంటి చరిత్రకు, ఒక ప్రవక్త జీవిత చరిత్రను
సినిమాగా తీస్తే దాన్ని సంగీతం అందించినటువంటి ఏఆర్ రెహమాన్ కు Okay, right. స్వేచ్ఛ లేదా, కళా స్వేచ్ఛ లేదా? ఈ రోజు కళా స్వేచ్ఛ ఉండొద్దని మనం కోరుకుంటున్నామా? ఎప్పుడైతే ఏఆర్ రెహమాన్ గారికి కళా స్వేచ్ఛ లేదని అక్కడ ఫీల్ అవుతారో తప్పకుండా స్వేచ్ఛ ఉన్నటువంటి హిందూ ధర్మంలోకి వస్తే తిరిగి స్వాగతిస్తున్నాం. ఆయన దిలీప్ మొట్టమొదటిగా చెప్పండి గాంధీ గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇదంతా గ్యాలరీ కోసం ప్లే చేస్తున్న షో తప్పితే వేరే లేదమ్మా. దిలీప్గా ఉన్నటువంటి మేజర్ అయినటువంటి వ్యక్తి నేను హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాం మతంలోకి ఎడతానన్నప్పుడు ఆయన్ని ఎవరు చాక్లెట్ అని వారు ఏదో అన్నారు, కానీ చిన్నపిల్లలు ఎవరు గర్వాపసికి మత మార్పిడికి వ్యత్యాసాన్ని నేను చెప్పేటాను. ఆయన ఇష్ట ప్రకారం తనకు నచ్చిన యొక్క విధానాన్ని ఆయన ఎంచుకున్నారు. ఆయన ఇప్పటికీ అదే దారిలోనే కొనసాగుతూ ఉన్నారు. ఆయన రావాలి అనుకుంటే ఆయన ఎవరు అడ్డపెట్టలేరు. ఆయన ఎవరు పర్మిషన్ అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోడు. ఆయన ఏదో నేను నా యొక్క వృత్తిపరంగా నేను మొహమ్మద్ ద గాడ్ అనే దాని సినిమాకి సంగీతాన్ని అందించానే తప్పితే నేను ఎవరి యొక్క మనస్తత్వాలని ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని గాయపరచాలని కాదు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఆహ్వానిస్తే తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వద్దామండి. చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు మీరు, దారి తప్పిన పిల్లవాడు అని చెప్పి. అవును, దారి తప్పిన పిల్లలందరినీ మీరు హక్కును చేర్చుకోవడానికి ఈ ధర్మం లోపల చనిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వారిని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వారి వివరణ పూర్తిగా, వారి న్యాయవాది కూడా కేవలం అంటే హేతుబద్ధంగా ఉన్నాం కదా అని చెప్పేసి అసలు ఏది నమ్మకాలు లేకుండా లేరు. వారి న్యాయవాది, వారికి న్యాయ సూత్రాలు కూడా తెలుసు. చెప్పండి సార్. దిలీప్గా ఉండే వ్యక్తి ఏఆర్ రెహమాన్గా మారిన తర్వాత వారి యొక్క విద్వత్తు కారణంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అవును, సరే, వారిని ఆ మజీదీ అనే వ్యక్తి ఈ మొహమ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమాకి, ఇది ఒక మనం ముస్లిం ప్రవక్తతో సంబంధం ఉన్న సినిమాగా తీస్తున్నాం కాబట్టి మనం కూడా ఒక ముస్లింని సంగీత దర్శకుడిగా తీసుకుంటే విమర్శలు రావు, తగ్గుతాయి అనే ఉద్దేశంతో వీరిని ఒక ప్రొఫెషనల్గా, వ్యాపార రీతిగా తనకున్న విద్వత్తుని ఉపయోగించుకుని సినిమా తీశారు. అవును, సరే, సున్నీలు రజా ఇన్స్టిట్యూట్ అనబడేటటువంటి ఒక చిన్న సంస్థ, దాని హెడ్గా ఉన్నటువంటి మహమ్మద్ నూరి సయీద్ అనే వ్యక్తి వీళ్ళ సినిమాని బ్యాన్ చేయండి, ఏఆర్ రెహమాన్ను మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలి, ఆయన మళ్ళీ ఓసారి కలీమా చదవాలి అని వారు ఏదో ఫత్వా ఇచ్చారన్నట్టుగా చూసాం. రెహమాన్ గారు దాన్ని అసలు వదిలేసి ఉంటే బాగుండేది. కానీ వారు మళ్ళీ ఎవరైనా బాధపడతారేమోనని, అయ్యా నేను నా వృత్తిపరంగా చేశాను, రేపు నేను చనిపోయిన తర్వాత దేవుడు ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద విద్వత్తు ఉన్నవాడి నా మీద సినిమా తీశారు, నా సినిమాకు నువ్వెందుకు సంగీతం చేయలేదు అంటే నేను దేవుడికి ఏం సమాధానం చెప్పుకోవాలి? అందుకని చెప్పి నేను ఈ సినిమాకి వృత్తిపరంగా తీశాను తప్పితే ఎవరిని కించపరచాలనో ఎవరిని గాయపరచాలనో ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చేసారు, అక్కడితో అయిపోవాలి. అయిపోయిన విషయాన్ని మళ్ళీ వీళ్ళు దానికి పునరుత్తేజితం అంటే అగ్నికి ఆజ్యం పోసి మళ్ళీ మీరు ఇంటికి వచ్చేయండి, మీరు గాయపడ్డారని చెప్పి అది అంటారు చూడండి. కందకలేని దొరద కత్తిపీట ఎందుకని. స్వప్న గారు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. 2 ప్రశ్నలు అడగండి. తప్పకుండా. ఈరోజు ఎంఎఫ్ హుస్సేన్ హిందూ దేవీ దేవతల విగ్రహాలను నగ్నం చేసినప్పుడు ఏ హిందూ సంస్థ కూడా మేము చంపుతామని చెప్పి బెదిరియలే. తప్పకుండా ఆ చర్యలను నిరసించినాం, అది పద్ధతి మార్చుకోమని చెప్పినాం. ఈరోజు ఏఆర్ రెహమాన్ మీద చంపుతామని చెప్పేసేటువంటి ఒక బెదిరింపులతోటి ఫత్వాలు వచ్చినాయి. ఆ రోజు కళా స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు, సంస్థలు చాలా పెద్ద ఎత్తున కళలు ఉంది, స్వేచ్ఛ ఉంది, కళకు స్వేచ్ఛ లేదని గొంతెత్తి నోరు మొత్తుకున్నటువంటి సంస్థలు ఈరోజు ఏఆర్ రెహమాన్ విషయంలో ఎందుకు నోరెత్తారు? ఆ ఫత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారండి ఈ వ్యక్తులు, సంస్థలని? ఏఆర్ రెహమాన్కు ఒక మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఆధారంగా వాళ్ళ షియా సున్నీ వ్యత్యాసం కూడా అదే. మహమ్మద్ పైగంబర్ తర్వాత వారసులు లేదనేటువంటి ఒక వర్గం భావిస్తుంది, వారసులు ఉన్నాడు అన్నటువంటి కేవలం ఒక నిమిషం నేనేమంటాను స్వప్న గారు, దీనికి ఏ విధమైన ఇంప్లికేషన్స్ లేవు, అది వారు ఆల్రెడీ క్లారిఫై చేశారు. ఒక మతంలో ఒక మతం పరిధిలో ఉండే ఒక ఫ్రేమ్ వర్క్ లో మీరు చేసింది తప్పని చెప్పి కొంతమంది ఫీల్ అయినది ఒక నోటీస్ మెమో లాంటిది ఇచ్చారు. మనం ఇక్కడ మొదటగా చర్చించాల్సింది ఏఆర్ రెహమాన్కు కళా స్వేచ్ఛ లేదా? ఒక మతపరమైనటువంటి ప్రవక్త జీవిత చరిత్రకు సంగీత దర్శకత్వం వహించేటువంటి కళా స్వేచ్ఛ ఏఆర్ రెహమాన్కు లేదా? ఒకవేళ ఆ స్వేచ్ఛ లేదని ఏఆర్ రెహమాన్కి అక్కడ అనుకుంటే తన సంగీతాన్ని ఈ ప్రపంచానికి ఇంకా అందించాలి, ఈ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేక్షకులను అలరించాలనుకుంటే మళ్ళీ సొంత గూటికి రమ్మని చెప్పి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఈరోజు తప్పకుండా మా జాతీయ నాయకులు కూడా చెప్పింది కూడా అదే. ఎప్పుడు మాట్లాడతారంటే చట్టపరంగా దీనికి ఒక అధికారిక హోదా వచ్చి దానివల్ల చర్యలు ఏమన్నా తీసుకోబడి లేదా సినిమాని బ్యాన్ చేయబడి ఇలాంటివన్నీ వస్తే గాంధీ గారు ప్లీజ్ కరెక్ట్ మీ ఫ్యామిలీ. ఒక సంస్థ వారి వాక్ స్వాతంత్ర హక్కుగా వారిచ్చిన ఫత్వా అది సమంజసమా కాదా లేకపోతే ఎందుకు ఇచ్చారనేది సెపరేట్ చర్చ. బట్ మీరు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని పురస్కరించుకుని కూడా కాదు, మీరు మళ్ళీ వాపస్ రండి బాబు వచ్చే అని పిలవడం విమర్శించాల్సి వస్తే మొట్టమొదటిగా ఫత్వాలు జారీ చేసినటువంటి సంస్థలను ఆ రకమైనటువంటి మత విభేదాలను మత విషాన్ని జిమ్ముతున్నటువంటి సంస్థలను మనం విమర్శిద్దాం. కానీ ఎక్కడైతే కళకు స్వేచ్ఛ లేదని భావించేటువంటి వ్యక్తి నువ్వు రావయ్యా సొంత గూటికి రావయ్యా, ఒకప్పుడు ఈ ధర్మంలో పుట్టినవనివే, నువ్వు సొంత ఇల్లు పిలుస్తుంది, నీకు సొంత తల్లి ఒడికి చేరుకోమని చెప్తే తప్పేముందండి స్వప్న గారు? సో తన సొంత తల్లి ఒడికి చేరుకోమన్న వాళ్ళ ఉద్దేశం తప్ప ఇది గ్యాలరీ కాదు, పబ్లిసిటీ స్ట్రెంత్ కాదని వారు అంత స్పష్టంగా చెప్తున్నారు. గాంధీ శశిధర్ గారు పెద్దవారు విఘ్నులు, ఆయన ఆ రకంగా తీసుకున్నారు అనేది వారి అభిప్రాయం. కానీ సామాన్య ప్రజలు పేపర్ మీద ఫాలో అవుతున్న వారు రజా ఇన్స్టిట్యూట్కి ఒక చట్టబద్ధత లేదు. వారు ఏదో ఒక సున్నీ వర్గానికి చెందినవారు, ఆయన ఇచ్చిన దాన్ని షియా వర్గానికి చెందినవారు ఆల్రెడీ ఖండించారు. ముస్లింలలో ఉన్నటువంటి రెండో వర్గం కూడా నువ్వేమిటయా దీనికి ఎందుకు ఇస్తావని వారు ఖండించారు. సో దాని యొక్క సారాన్ని విహెచ్పి వారు అందిపుచ్చుకుని బాబు నువ్వు మా దగ్గర నుంచి అటు వెళ్ళావు కదా, ఇప్పుడు నువ్వు వస్తే తప్పేంటి, నువ్వు రావచ్చు అని వారు అన్నారు. మీకు అర్థమైపోయింది కదా గాంధీ గారు ఏమంటున్నారు? అవకాశాన్ని మీరు ఏఆర్ రెహమాన్ విషయంలోనే కానీ కాదండి, మొత్తం కూడా ఎక్కడైతే తల్లి ఒడికి దూరంగా ఉండి ఒక మానసిక ప్రశాంతత లేకుండా మళ్ళీ రావాలనుకున్నటువంటి మానసిక ప్రశాంతత వాళ్ళందరికీ లేదని మీరెలా అన్వయించుకుంటారు? ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు దూరంగా ఉంటున్నారండి. ఈ ఫత్వా జారీ అయిన 4 రోజులు వారి మొత్తం మీడియాకు దూరంగా ఉంటారు. ఎంత మానసిక వేదన, ఎందుకంటే రాద్ధాంతం అవుతున్న విషయం అని చెప్పి రాద్ధాంతం ఎందుకు అనుకోవాలి? మానసిక వేదన అనుభవించుకుంటూ ఇంట్లో కూర్చుండని ఎందుకు మనం అనుకోకూడదు? ఆయనకి నిజానికి ఆయన ఎంత మానసిక ప్రొఫెషనల్ కెరీర్ కి దీనివల్ల నా బుకింగ్లు రావేమో, నన్ను ఇంకా అప్లై చేసుకోరేమో అనుకుని కూడా ఆయన బాధపడి ఉండొచ్చు. అరే అనవసరంగా దీన్ని ఎందుకు పెద్ద చేశారు అనుకుంటున్నాను. సినిమా వివాదాస్పదం కాదు, ఒక వర్గాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టడానికి తీసినటువంటి సినిమా కాదు, ఒక మతపరమైనటువంటి విశ్వాసాలను కించపరిచినటువంటి సినిమా కాదు, ఒక మహమ్మద్ పైగ్రామ్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి సినిమా అది. దీంట్లో ముస్లింల మనోభావాలను దెబ్బతీయలేదే. ఇంకొక వర్గం షియా సినిమా అయినంత మాత్రాన సున్నీ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీయలేదే. నేను ఒక విశ్వాసాన్ని నమ్మనండి, సున్నీ రూపం ఉండదు కాబట్టి మహమ్మద్ పయాగ్రామ్ కు జీవిత చరిత్రతో రూపం ఇచ్చినవా నువ్వు ఈ ధర్మానికి ద్రోహుడు. ఇప్పుడు ఈ పరిధిలో వచ్చి అసలు అభ్యంతరకర అంశాలు ఏమిటన్నది అది సెపరేట్ చర్చ. అది వాళ్ళు ఇవ్వాలా లేదా అసలు కళా స్వేచ్ఛ ఉండొద్దా? మరి కళా స్వేచ్ఛ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కు ఫత్వా జారీ చేస్తే కళా స్వేచ్ఛ ఉండొద్దని మీరు కోరుకుంటున్నారా? అంటే సపోజ్ ఒకవేళ ఆయన సపోజ్ మీరు అన్నట్టు ఆహ్వానించింది మీరు తప్పు పడుతున్నారు, ఆ ఫత్వాలను మీరు సమర్థిస్తారా? ఆ ఫత్వాలను మీరు సమర్థిస్తారా? దీనికి నాకు సూటిగా సమాధానం చెప్పండి. ఫత్వా ఇచ్చిన విషయాన్ని ఆల్రెడీ చర్చించడం అయిపోయింది. ఈ రోజు మీరు ఘర్ వాపసి ఎందుకు పెట్టారు, ఎందుకు ఘర్ వాపసి అని స్పష్టంగా చెప్తున్నామండి. ఒక్క ఏఆర్ రెహమాన్ విషయంలో కాదు, ఒక విధమైన ఇన్ఫ్లుయెన్స్, ఒక విధమైన మార్పిడి, భయం కారణంగా, ప్రలోభం కారణంగా, సామాజిక ఆర్థిక బలహీనతల కారణంగా ఈ ధర్మం లోపల మత మార్పిడి శశిధర్ గారు చెప్పినటువంటి భయము, ప్రలోభము, ఆకర్షణ కారణాలు కానే కావు. ఆయన ఇష్టపూర్తిగా తను నమ్మాడు. చరిత్రలోకి పోదాం మళ్ళీ. మీరు తను నమ్మాడు. ఏఆర్ రెహమాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఏఆర్ రెహమాన్ హిందూ ధర్మంలో పుట్టిండు, చిన్నతనంలోనే తండ్రి చనిపోయిండు. అప్పుడు ఉన్నటువంటి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఒక ముస్లిం గురువు ఆదుకున్నాడు ఆ కుటుంబం. అంటే మీరు ఏమంటున్నారంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళని మీరు మీ వాదన ప్రకారం అతను వాళ్ళ ప్రలోభాలకో లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అవసరమన్నా కానివ్వండి. ఇప్పుడు ఇన్ని రోజులు లేదు, కానీ ఇప్పుడు ఏదో ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చూసావా ముందే మేము చెప్పాం సొంత బిడ్డను పిలుచుకుంటే తప్పేంది అనేది నా బేసిక్ ప్రశ్న. ఒక తల్లి కుమారుడు దూరం పోయిండు, ఏదో ఒక కారణం ఏదన్నా కానివ్వండి,
సొంత తల్లి కూతుర్ని కుమారుని పిలుచుకుంటే వచ్చిన తప్పేంది? ఈ ప్రశ్నకు నాకు సమాధానం శశిధర్ గారికి ఒక చిన్నది దీన్నే చెప్తా. గర్వాపతి ఇప్పుడు అంటున్నారు. ఎందుకు పిలిచారు? ఆయన మతం మారేగానే మరుసటి రోజునే చెప్పుండొచ్చు. అదే అడుగుతున్నాం, ఇప్పుడు ఇదే చర్చ అవకాశం, ఎందుకు వచ్చింది అంటే సద్వినియోగపరచుకోవాలి అవకాశాన్ని. ఏఆర్ రెహమాన్ దీని గ్యాలరీ కోసం ప్లే చేయడం పిలుస్తలేం కోసమే. మేము అందరినీ ఓవరాల్ గా అందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడు చర్చ అయింది కాబట్టి ఇది చర్చ మనం డిస్కషన్ చేస్తున్నాం. అంటే కానీ మీరు స్పష్టంగా అంటున్నారు కదా, ఇప్పుడు ఇన్ని అవమానాలు భరిస్తూ అక్కడ ఉండడం ఎందుకు, ఇక్కడ రండి అని చెప్తున్నారు కదా. అంటున్నాం. అవమానాలు అంటే ఇది అంటున్నాం, మరి తప్పకుండా. అవకాశాన్ని మీరు అక్కడ వాడుకుంటే తోటి నా సహోదరునికి అవమానాలు జరుగుతున్నప్పుడు నేను తప్పకుండా నా తోటి సహోదరుని యొక్క గౌరవం కాపాడకాలని నేను అనుకుంటా. నా ఇంటికి రా, నువ్వు ఇక్కడ స్వేచ్ఛ ఉంది, ఈ ధర్మంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంకెక్కడ లేదు. నీ సంగీత విద్వాంసాన్ని ప్రపంచానికి నువ్వు స్వేచ్ఛగా వినిపించేటువంటి స్వేచ్ఛ నీ ధర్మం నీకు కల్పిస్తుంది కాబట్టి నువ్వు సొంత గుటికి రమ్మని చెప్పి నేను అక్కడ హాలీవుడ్ లోకి వెళ్ళారంటే ఇక్కడ ఏవి గరులు అక్కర్లేదు, వాపసీలు అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు, ఏవి అక్కర్లేదండి. ఆయనకి ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతి, అసలు కావాల్సిన ఖ్యాతంచా గడించేశారు ఆయన ఆల్రెడీ. కొత్తగా మీరు వచ్చి ఆయన కళకి ఒక కొత్త పెద్ద పీట వేసే అవకాశాలు కానీ ఈ ధర్మంలో వ్యక్తి అంత పెద్ద గొప్ప స్థానానికి పోయినప్పుడు మేము కూడా గర్వపడుతున్నాం. అంటే మీ ధర్మం మీరు అప్పుడే అన్వయించుకున్నారు, ఆయన ఇష్టపూర్తంగా వెళ్ళారు. పుట్టింది అది అతిపెద్ద అవమానం కాదండి. ఆయన ఇష్టంగా నేను ఈ మతాన్ని, ఈ జీవన విధానాన్ని నేను స్వీకరిస్తానని ఆయన ఇష్టంగా వెళ్ళిన తర్వాత ఆయన మా బిడ్డ అనేసి అది గుర్తించకపోవడం అతిపెద్ద అవమానం కాదు. తల్లికి సౌతి తల్లికి మీరు అవునన్నా కాదనుకున్న తేడా ఉంటుంది. చాలా ఎమోషనల్, ఇలాంటి ఎమోషనల్ స్పీచెస్ వల్లే మనకి రకరకాల అంటే విధమైన భావజాలన్నీ కూడా. గాంధీ గారు మీరేమంటారు దీన్ని ఏమిటంటే, రజా ఇన్స్టిట్యూట్ అన్నది కేవలం అన్రికగ్నైజ్డ్, అనాథరైజ్డ్ స్మాల్ ఇన్స్టిట్యూట్. అది మతపరమైన సంస్థ. దానికి చట్టబద్ధత లేదు, దానికి రాజకీయ భద్రత లేదు, దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళు సున్నీ గ్రూప్కి చెందినవారు. వాస్తవాలు సార్. ఇప్పుడు అంటే ఓవరాల్ గా చెప్పారు, గ్యాలరీ అని చెప్పారు ఒక దాన్ని చెప్పడం కోసమే నేను చెబుతున్నాను. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత గల అంటే సంస్థలు లేకపోతే ఒక మేజర్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. ఏఆర్ రెహమాన్ గారు కూడాను వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ చేసేటప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు నిజానికి రజా ఇన్స్టిట్యూట్ వారు బాధ్యతారహితంగా ఇచ్చారు. విహెచ్పి వారు మళ్ళీ దాన్ని అందిపుచ్చుకోవాలి ఎందుకు అనుకుంటున్నారంటే కేవలం గ్యాలరీ కోసం. అదే వారు బాధ్యతారహితంగా చేశారు, వీరు కూడా అదే బాధ్యతారహితంగా చేస్తున్నారు. వారి స్టేట్మెంట్ పూర్తి అవసరం. ఇవాళ షియా సున్నీల మధ్య కూడా విభేదాలు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళ ఇంటి గొడవకు మూల కారణం ఏంది? ఈరోజు ఇవాళ ఏఆర్ రెహమాన్ కు ఫత్వా జారీ చేయడానికి మూల కారణం ఏంది? మూల కారణాలు వదిలిపెట్టి మనం చర్చించాలి. మూల కారణాలు ఉన్నాయని ఇక్కడ నేనేమంటున్నా, ఇక్కడ మనం చర్చించాల్సింది మొట్టమొదటిగా చర్చించాల్సి వస్తే ఫత్వాల విషయము, తప్పుడు ఫత్వాలు, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం స్వేచ్ఛ గురించి మనం మాట్లాడాలి. తప్పకుండా ఇవాళ ఏఆర్ రెహమాన్ యొక్క కళా స్వేచ్ఛకు ఎందుకు భంగం కలుగుతుంది? ఆ మతం ఎందుకు ఏఆర్ రెహమాన్ యొక్క స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది, ఆటంకాలు కలిగిస్తుంది, ఫత్వాలు జారీ చేస్తుంది? మిగతా విషయాల లోపల స్వేచ్ఛ గురించి, కళాకారులు, పత్రిక భావ స్వేచ్ఛ గురించి మాట్లాడే వ్యక్తులు, శక్తులు, సంస్థలు ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నాయి? విశ్వ హిందూ పరిషత్ ఇవాళ ఓపెన్ గా మేము మా యొక్క సొంత బిడ్డను మేము ఆహ్వానిస్తాం. ఎందుకు వివాదాస్పదమైన చర్చ? మేము ఫత్వా జారీ చేయలేదే. ఏఆర్ రెహమాన్ నువ్వు తప్పకుండా రమ్మని చెప్పేసి మేము ఫత్వాలు జారీ చేస్తలేము. మీరు ఫత్వా జారీ చేయడాన్ని మీరు ఖండించినా లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ తరఫున మీ మనసులోని మాట బయట పెట్టినా తప్పులేదు. కానీ ఇది అవకాశాన్ని మీరు గర్వ ఆపసి అని పిలవడం వెనక ఉద్దేశం ఏంటి? మేము ఒక గర్వ ఫత్వాని మీరు ఖండించండి. తప్పు కళా స్వేచ్ఛకు భంగం కలిగించదని ఎక్కడ ఉండేవాళ్ళు కోరుకుంటున్నామండి. ఇక్కడ మనం అందరం కోరుకుంటుంది మీ ద్వారా, అంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఇండివిజువల్ గా అంటే మీ ద్వారా నేను చెప్తానంటే, మీడియా సంస్థలు కానీ ఈ సెక్యులర్ ముసుగులు ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి కదా, స్వేచ్ఛ గురించి మాట్లాడేట్టు ఈ రోజు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఖచ్చితంగా ఫత్వా జారీ చేయడానికి చాలా మంది ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు లభించింది. ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చారు. ఆయన సారీ చెప్పలేదు. విహెచ్పి వారు ఫిషింగ్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్స్. వారి ఇంట్లో పోట్లాడుకుంటున్నారు. రెండు వర్గాల వారు, మీకు తెలుసు, షియాలు, సున్నీలు. వారి గొడవలోకి వారు ఏఆర్ రెహమాన్ గారు ఎప్పుడు అయ్యో నాకు అవమానం జరిగిపోయింది, నేను బయటకు వచ్చేస్తాను, నాకు ఎవరన్నా చేయండి ఇచ్చని ఆయన ఏం అడగలే. అది వారింట్లో వారింట్లో వారు మల్లా గొల్లాలు పడుతున్నప్పుడు వై డు యు వాంట్ టు ఎప్పుడు కూడా ఇతర మతస్థులను ప్రలోభ పెట్టి మత మార్పిడి చేయాలనేది హిందూ ధర్మం ఎప్పుడూ చేయలేదు.
ఇవాళ గర్వాపసి కూడా హిందూ మతం నుంచి రకరకాల కారణాలతోటి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళను తప్పకుండా ఈ ధర్మంలోకి ఆహ్వానిస్తున్నాము. మేము ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఆహ్వానిస్తున్నాం. అదొక ఏఆర్ రెహమానే కావచ్చు, గాంధీ గారు అంటే ఎలా దీనికి ఎలా ముగింపు పలుకుతారంటే ఇది కేవలం ఎవరు పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఏఆర్ రెహమాన్ గారికి కూడా పట్టించుకోవాల్సిన గాంధీ గారు మాట్లాడారండి. ఆయన స్వేచ్ఛ వదిలిపెట్టండి. వీరు స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడారు? ఈ రోజు ఫత్వాల గురించి ఎందుకు తప్పు పట్టారు? కళా స్వేచ్ఛ గురించి గాంధీ గారు మాట్లాడారా? ఎంఎఫ్ఎస్ఎన్ విషయంలో మాత్రం ఇటువంటి సంస్థలన్నీ వచ్చి కళా స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఈ రోజు గాంధీ గారు ఏఆర్ రెహమాన్ కళా స్వేచ్ఛ గురించి ఎందుకు ప్రశ్నించారు? నిషేధాలు పెడితే ఆ మతాన్ని మేడం విహెచ్పిని తప్పు పడుతున్నటువంటి వ్యక్తులు ఎందుకు ఇవాళ ఇస్లాం ఫత్వాలను తప్పు పట్టరు? రైట్. కేవలం రహమాన్ గారిని సినిమాని బ్యాన్ చేయమన్నారే కానీ రజా ఇన్స్టిట్యూట్ వారు ఆయన చంపమని అనలేదు, ఆయన సినిమాని బ్యాన్ చేయమనలేదు. ఆయన్ని 10 ఫత్వాలు హిందూ ధర్మం నుంచి పోయినటువంటి వాళ్ళ గురించి తల్లి ప్రేమ చూపెట్టాలి. రైట్ సజ్జన్ గారు, గాంధీ గారు ధన్యవాదాలు. ఈ రోజు ఇది ఎలా కొలిక్కి రాబోతుందో మనం కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా రెహమాన్ గారు అయితే తీసి పక్కన పెడతారని ఆశిద్దాం. ధన్యవాదాలు ఈరోజు సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. అండ్ చిన్న బ్రేక్ తర్వాత మూఢనమ్మకాలకు ఊరి బయట వంటలు మరి కాసేపట్లో ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా?